ఎంత మావోయిస్టులు అయితే మాత్రం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళు చచ్చిపోతే ఏడ్చేటోళ్ళు లేరా? వాళ్ళకి పేగుబంధం లేదా? వాళ్ళ మీద ప్రేమలు ఉన్నోళ్ళు లేరా? మరెందుకు మావోయిస్టుల శవాలను కుటుంబాలకు అప్పజెప్తలేరని అడుగుతున్నారు మానవత్వం ఉన్నోళ్ళు, మనిషితత్వం తెలిసినోళ్ళు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల 28 మంది మావోయిస్టులు జీవిడిచిండ్రు కదా. అందులో పార్టీ పెద్ద నంబాల కేశవరావు, జంగ పత్రిక ఎడిటర్ నవీను, సంగీతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, షాద్నగర్ దగ్గరున్న వేముల నర్వ ఊరు విజయలక్ష్మి, వరంగల్ జిల్లా చింతగట్టు బూర రాకేష్లు తెలంగాణ నుంచి ఉన్నారు. ఆ శవాలను వాళ్ళ కుటుంబాలకు ఇయ్యకుండా, కడసారి చూపుకు నోసకుంటా, అంతిమ సంస్కారాలు చేయకుండా ఛత్తీస్గఢ్ సర్కారే వాళ్ళను దహన కార్యాలు చేస్తుందట. అంటే ఎవరు అనాథ శవాల తీరుగా చేస్తుందట. ఇక దీని మీద మానవ హక్కులోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల శవాలకు కూడా భయపడుతున్నాయి. శవాలతోని యుద్ధం చేస్తున్నాయి. మావోయిస్టులు చేసిన తప్పేంది అని అడుగుతున్నారు. వీర మరణం పొందిన మావోయిస్టులను చూసేటానికి తండోపతండాలుగా జనం వస్తారు. ఒక్క మరణం 1000 ఉద్యమకారులను కంటది. అందుకే అక్కడి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బ్రిటిషోడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల శవాలను దేశ ప్రజలకు దొరకకుండా దొడ్డిదారిన కనకం చేసినట్టు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నల శవాలను ప్రజలకు అంటుకు రానిస్తలేవు. అన్నలంటే ప్రభుత్వాలు జనుకుతున్నాయి అంటుర్రు. రామాయణంలో రావణవధ జరిగినాక శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితోని ఇట్లా అంటాడు: రావణుని మరణం జరిగింది, అతనికి సముచితంగా సగౌరవంగా అంత్యక్రియ జరిపించు అని చెప్పిండు. శత్రువును చంపిన రాముడు రావణునికి అంతిమ సంస్కారాలు చేయించిండు. కానీ ఇక్కడ మావోయిస్టుల శవాలకు కనీస మర్యాదను కూడా ఇస్తలేరు. బొంబాయి తాజ్ హోటల్ మీద దాడి చేసిన ఉగ్రవాది కసబ్గానికి ఉరి శిక్ష వేసి తన చివరి కోరిక ఏంటిదని అడిగిండ్రు. ఉరి తీసినాక వాని కుటుంబానికి శవాన్ని అప్పచెప్పిండ్రు. అంతకంటే అధ్వానమా మావోయిస్టుల శవాలు? ఇక్కడి జనం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో బతికిన మన దేశ పౌరులు వాళ్ళు. అసోంటి వాళ్లను అనాథ శవలం చేసుడు ఎంతవరకు కరెక్టు అంటున్న ఎర్రజెండా పార్టోళ్ళు ఇప్పటికీ ఎన్కౌంటర్ జరిగి వారం రోజులు అవుతున్న శవాలను ఇస్తలేరు వాళ్ళ కుటుంబాలకు. మా ఓళ్లను మాకు ఇయ్యుండ్రి అని ఛత్తీస్గఢ్ పోయిన ఓళ్లను ఇబ్బంది పెడుతున్నారట. అందుకే మావోయిస్టుల శవాలకు సైతం సర్కార్లు భయపడుతున్నాయి అని అంటుర్రు పౌర హక్కుల సంఘపోళ్ళు, మావోయిస్టుల సానుభూతి పరులు. మరి చూడాలి ఆఖరికి ఏం జరుగుతుందో.